హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. అంటే వీడియోస్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసి అండ్ మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్‌ని ఎలా రీప్లేస్ చేసుకోవాలో చూద్దాం. నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకొస్తే ఇది నా క్యాన్వా అకౌంట్ అండి. ఇందులో వీడియోస్ అని ఉంటుంది. దాన్ని క్రియేట్ బ్లాంక్ అని క్లిక్ చేసుకోవాలి. ఇది యూట్యూబ్ పిక్సెల్స్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. సో మనం డిఫాల్ట్‌గా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత వేరే ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. ఇది మొబైల్స్‌లో అయినా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ల్యాప్‌టాప్స్‌లో అయినా ఎడిట్ చేసుకోవచ్చు. ఓపెన్ అయిన తర్వాత ఇలా బ్లాంక్‌గా వస్తుంది. ఇందులో ఎలిమెంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఎలిమెంట్స్ క్లిక్ చేసి మనం ఒక గ్రిడ్‌ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ కింద డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ గ్రిడ్స్ ఉంటాయండి. మనకి ఏ గ్రిడ్ కావాలంటే అది పెట్టుకోవచ్చు మన వీడియోస్‌కి తగ్గట్టు. సో నేను ఈ గ్రిడ్ పెట్టుకుంటున్నా. ఇలా గ్రిడ్స్ పెట్టుకోవడం వల్ల మనం ఏదైతే ఫోటో అండ్ వీడియో పెట్టుకుంటామో అది కరెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది ఈ పిక్సెల్స్‌కి. సో మనం డ్రాగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా గ్రిడ్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ అప్‌లోడ్స్‌లోకి వెళ్ళి మీకు ఏదైతే ఫోటో కావాలి, ఏదైతే వీడియో కావాలో తీసుకొని లేకపోతే మనం అప్‌లోడ్ ఫైల్స్ అందులోకి వెళ్ళి అప్‌లోడ్ చేసుకోవాలి. మీ గ్యాలరీలో ఏ ఫోటో కావాలో, ఏ వీడియో కావాలో అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకిక్కడ ఏది లేదు కాబట్టి నేను ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి ఒకటి డిఫాల్ట్ వీడియో తీసుకొని ఎడిట్ చేసి చూపిస్తా. ఇందులో ఎలిమెంట్స్‌లోకి వెళ్తున్నా. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇలా డ్రాగ్ చేయాలండి. ఇలా ఫిట్ అయిపోతుంది ఒక గ్రిడ్‌లోకి. ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్‌ని ఎలా రీప్లేస్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ వీడియో అని ఉంటుంది. అది క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. సో మనం రిమూవ్ అయిన తర్వాత మనం ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్‌ని పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా మీ గ్యాలరీలో అదే బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనుకుంటే అదైనా పెట్టుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని క్లిక్ చేసి అది పెట్టుకుంటున్నా. ఇక్కడ ఫొటోస్‌లోకి వెళ్ళి ఫొటోస్‌లో అయినా పెట్టుకోవచ్చు. సెట్ యాస్ బ్యాక్‌గ్రౌండ్. చూడండి ఇలా బ్యాక్‌గ్రౌండ్ సెట్ అయిపోయింది. అది కనిపించట్లేదు కాబట్టి నేను వేరే పెడుతున్నా. చూడండి ఇలా బ్యాక్‌గ్రౌండ్ సెట్ అయిపోతుంది. చూసారు కదండి! ఇలా ఈజీగా మనం బ్యాక్‌గ్రౌండ్‌ని పెట్టుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలి, ఇంకా ఏ ఎడిట్స్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.